శవంతో ఓ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. కదలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గల్ఫ్లో మృతి చెందాడు. ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లినా కూడా సరైన ఉపాధి లేకపోవడంతో వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దుబాయ్ బాధితులు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో వెంకటేష్ మృతదేహంతో వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటి ముందు గల్ఫ్ జేసీ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి పట్టణ సిఐ ఆందోళనకారులను ధర్నా విరమింపజేశారు. అనంతరం మృతదేహాన్ని గంభీర్పూర్ స్వగ్రహ తరలించారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందినటువంటి గల్ఫ్ కార్మికుడు అక్కడ మృతి చెందడం జరిగింది. మరి దాన్ని సరాసరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారి గెస్ట్ హౌస్ ముందర మేము పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే మేము ఏళ్ల తరబడి ఈ యొక్క పోరాటాన్ని చేస్తున్నాం. రమేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. అన్యాయంగా గల్ఫ్ కార్మికులకు న్యాయం చేస్తామని మాటిచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 5 కోట్ల రూపాయలతోటి గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయలేదు. అదే విధంగా గల్ఫ్ సంక్షేమ బోర్డు గురించి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క మాట కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి మేము ఎంతో కష్టపడి ఎంతో కన్నీళ్లు పెట్టుకొని మా కుటుంబాలన్నిటికీ దూరమై ఇలా గల్ఫ్ దేశాలు వెళ్ళి అక్కడ మా కుటుంబాన్ని పోషించుకోకుండా